ఇప్పుడు ఏడికొచ్చింది 8,000 ఎకరాల వరి పోయి 80,000 ఎకరాల వరి ఇలా సిద్దిపేటలో సాగవుతుంది. 8,000 ఎకరాల వరి ఎక్కడ, 80,000 ఎకరాల వరి ఎక్కడ? ఇది ఎన్ని రోజులలో అయింది? ఒక్క 6-7 ఏళ్ల కిందనే. కాళేశ్వరం నీళ్లు సిద్దిపేట నేలను ముద్దాడితే ఈ ప్రాంత రూపురేఖలే మారినాయి. అప్పుడు యాసంగి పంట అంటే 5 ఎకరాలున్న రైతు కూడా ఎకరమో అర్ధెకరమో గంటే నాటేసుకుంటాం. ఎందుకంటే నీళ్లు ఉండే, బావిల నీళ్ళు తగ్గుతుండే, బోర్లు ఎండిపోతుండే. మా అంటే 1 ఎకరం ఎద్దురు. ఇప్పుడు చూడండి, 5 ఉంటే 5 బరాబర్ ఇస్తాడు, 3 ఉంటే 3 ఎకరాలు బరాబర్. ఏమన్నా అసలు గింత ఖాళీజా కనబడుతుందా? ఈరోజు 80,000 ఎకరాల వరి ఈరోజు సిద్దిపేటలో సాగైతుందంటే నాడు కేసీఆర్ గారు ప్రభుత్వం తెచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు కాదా? రేవంత్ రెడ్డి హైదరాబాద్లో కూర్చొని కాళేశ్వరం కూలింది అంటాడు. మరి కాళేశ్వరం కూలితే మా రంగనాయక సాగర్ కాలువల సిద్దిపేటలో 80,000 ఎకరాల పంటకు నీళ్ళు వస్తున్నాయే, అవి కాళేశ్వరం నీళ్ళు కాకపోతే గాలికెళ్ళి వచ్చినాయా? ఆకాశంలోకి వెళ్ళి రేవంత్ రెడ్డి పోతుండా? రంగనాయక సాగర్ కాళేశ్వరంలో గట్టలేదా? మా కుడి కాలువ ఎడమ కాలువ కాళేశ్వరంలో భాగంగా మనం తవ్వలేదా? ఇలా దుబ్బాకైనా, గజ్వేలైనా, సిద్దిపేట అయినా, మెదక్ అయినా, అటు యాదాద్రి జిల్లా అయినా, ఇటు ఉస్నాబాద్ జిల్లా అయినా, ఇటు మానకొండూరు జిల్లా అయినా, అటు సిరిసిల్ల అయినా, ఇవన్నీ ఎట్లా బారుతున్నాయి? కాళేశ్వరం ప్రాజెక్ట్ కిందనే బారుతున్నాయి కదా. రంగనాయక సాగర్ నిండు కుండోలే ఉన్నదంటే అది కాళేశ్వరం నీళ్ళు కాకపోతే ఏంది? మల్లన్న సాగర్ నిండు కుండోలే ఉన్నదంటే అది కాళేశ్వరం నీళ్ళు కాకపోతే ఏంది? మొన్న అంతగిరి రిజర్వాయర్కి వెళ్ళి ఎమ్మెల్యే పోయి నీళ్లు లావట్టి గేట్ తీసిండు, అవి కాళేశ్వరం నీళ్ళు కాకపోతే అంతగిరి ఆడికెళ్ళి వచ్చింది అంటే జూటా మాటలు మాట్లాడుతూ అట్లా చెప్తా ఉన్నారు.